ట్రెజరర్ రెవరెండ్ టి దైవ బలం గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సుదూర ప్రాంతం, కేవలం సోదరులు దైవ బలం గారిని బట్టి ఇక్కడికి వచ్చాను. నేను పట్టు వదలని విక్రమార్కుల్లాగా చాలాసార్లు ఫోన్ చేశారు. ఒకసారి ఫోన్ ఎత్తి అన్నాను, కాకినాడ డిస్టిక్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకోండి, నాకు బోల్డ్ పని ఉంది అని చెప్పాను. లేదు సార్ మీరే రావాలా అని అన్నారు. వారి ఆసక్తిని బట్టి, వారు పదే పదే ఫోన్ చేయడాన్ని బట్టి ఒక రకంగా విసిగిపోయి సరే వస్తా అన్నాను. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. జోసెఫ్ గారు నాకు బాగా పరిచయమైన దైవజనుడు. చాలా కాలం క్రితమే ఈ ఫెలోషిప్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో అనుసంధానం చేయడానికి ఆ దినాల్లో చాలాసార్లు జోసెఫ్ గారు వారి బృందం నన్ను కలవడం, ఆ తర్వాత ఆ కార్యక్రమంలో దేవుడు కృప చూపి జిల్లాలో అనుబంధంగా ఈ ఫెలోషిప్ కూడా చేర్చబడడం దేవుడిచ్చిన మంచి భాగ్యం. ఈ దినం దైవ సేవకురాళ్ళు కూడా మనతో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. వారందరికీ పేరు పేరున నేను శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ మాసం దైవ సేవకులుగా మనందరికీ ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే ఇందాకే రిపోర్ట్ చెప్తూ దైవ బలం గారు అన్నారు, అనేక ప్రతికూలతలు సమాజంలో కనబడుతున్నాయి. స్వార్థ ప్రకటించడానికి కూడా మనకు స్వాతంత్రం లేని పరిస్థితులు మన ముందున్నాయి. కాబట్టి ఈ క్రిస్మస్ మాసమే మనకు అనువైంది. ప్రతి దైవజనుడు ఎన్ని చోట్ల క్రిస్మస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అంత మంచి ఫలితాలని మనం పొందుతాం. ఎందుకంటే ఇది ఆటంకం లేకుండా చక్కగా కొనసాగించబడే మాసం. నేను ప్రతిరోజు 4 సందేశాలు ఇస్తున్నా, 4 చోట్లకు వెళ్తున్నా. ఎందుకంటే ఇది మనకు దేవుడిచ్చిన మంచి అవకాశం. కాబట్టి ఈ మాసాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునండి. క్రీస్తును లోకానికి పరిచయం చేయండి. క్రిస్మస్ అంటే చాలా అనుమానాలు, సందేహాలు. దైవ సేవకుల మధ్యలోనే కొందరు అంటారు, క్రిస్మస్ చెయ్యాలా, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా అని కాస్త వ్యతిరేక భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ వైర్ మార్చాలేమో చూడండి, లేకపోతే జాక్ కరెక్ట్గా పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. బాగుంది సార్, పర్లేదు. కనుక క్రిస్మస్ గురించి వ్యతిరేక భావాలతో ప్రసంగించే ప్రసంగికులు ఉన్నారు. క్రిస్మస్ను వ్యతిరేకించే దైవజనులు కూడా మన సమాజంలో ఉన్నారు. వారికి మనం ఏం చెప్పాలంటే, పోనీ క్రిస్మస్ నువ్వు మేలో చేస్తావా,
లేక క్రిస్మస్ ఆగస్టులో చేస్తావా, ఎప్పుడు చేస్తావు అని ప్రశ్నించాల. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు అన్నది నిజం. అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా లోకానికి మనం చెప్పాలి. డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అని వారికి సున్నితంగా చెప్పగలిగితే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. మరికొంతమంది డిసెంబర్ 25వ తారీఖునే ప్రభు పుట్టాడని ఎక్కడైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఫలాని రోజు పుట్టాడని ఎక్కడైనా ఆధారం ఉందా అని వాదించే వాళ్ళకి ఒక మంచి సమాధానం మీరు చెప్పవచ్చు. అదేమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన 8వ రోజున ఆయనకు నామకరణం చేసి సున్నతి చేసి లోకానికి యేసును పరిచయం చేశారు. అంటే లోకానికి యేసు తెలిసింది ఎప్పుడు అంటే వారు పుట్టిన 8వ రోజుకు. సాధారణంగా చరిత్ర క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టుకతో ప్రారంభం. కానీ జనవరి 1 ఎప్పుడంటే యేసయ్య పుట్టిన 8వ రోజు నుండి ప్రారంభం. ఎందుకంటే అప్పుడే యేసు అని పేరు పెట్టారు, అప్పుడే ప్రపంచానికి ఆయన్ను పరిచయం చేశారు. కనుక 1వ తారీఖు వెనక్కు వెళ్తే 8వ రోజు 25వ తారీఖు. జనవరి 1 నుండి 8 రోజులు వెనక్కి వెళ్తే ప్రభు పుట్టిన రోజు డిసెంబర్ 25. అంటే 25 నుండి 1వ తారీఖు వరకు 8వ రోజు. కాబట్టి ఇది కూడా మీరు ఆధారంగా చూపించవచ్చు. ప్రభు పుట్టిన 8వ రోజే ప్రపంచానికి ఆయన తెలియపరచబడ్డాడు కాబట్టి 1వ తారీఖు అది అవుతే దాని ముందు జనవరి 1కి వెనక ఉన్న 8వ రోజు 25వ రోజు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ దినం క్రిస్మస్ను ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రిస్మస్ వేడుకలో, ఈ క్రిస్మస్ ఆనందంలో, క్రిస్మస్ ఉల్లాసంలో మనం దేన్ని ప్రకటించాలా, దేన్ని చెప్పాలా, దేన్ని ప్రజలకు చూపించాలా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు జన్మలో అన్ని ప్రవచనాలే నెరవేరాయి. క్రీస్తు పుట్టుకలో ప్రవచనం, ఆయన పుట్టిన స్థలం విషయంలో ప్రవచనం, ఆయన ఎదిగిన విషయంలో ప్రవచనం, అన్ని ప్రవచనాల నెరవేర్పే యేసయ్య జీవితం. అందులో ఈ రాత్రి ఒక ప్రవచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మలాకీ ప్రవచనం. మలాకీ భక్తుడు తన గ్రంథంలో యేసుక్రీస్తు జన్మను గురించి ఇలా ప్రవచించారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలులో ఉన్న 7 అంశాలు. యేసు ఎందుకు పుడతాడు, ఏం చేస్తాడు అన్నది క్రీస్తుకు పూర్వం 430 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాన్ని మలాకీ చెప్పాడు. మలాకీ చెప్పిన ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్షరాల నెరవేర్చారు. మలాకీ ఏం చెప్పాడో యేసయ్య అది నెరవేర్చి చూపించాడు. ఈ ప్రవచనంలో ఉన్న ఆ 7 అంశాల్లో మొదటి అంశం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నేను చెప్పేస్తుంటాను, మీరు వినడమే, పెన్ను తీసుకుని రాసుకోవడమే. మార్గము సిద్ధపరచు దూత. మొట్టమొదటిగా మలాకీ చెప్పిన ప్రవచనం ఏమిటంటే, ఒక దూత వస్తున్నాడు,
ఆయన మార్గం సిద్ధపరచడానికి వస్తున్నాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది అంటే మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, మనకు ఒక మార్గాన్ని చూపించడానికి. అంతకుముందు దేవుడు మనిషిని చేసిన తర్వాత మంచి మార్గంలో ఆదాము అవ్వలను స్థిరపరిచి నడిపించాడు. కానీ ఆ తదనంతరం మనుషులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. మార్గాన్ని ఎందుకు చెరిపివేసుకున్నారు? మార్గం ఎందుకు తప్పిపోయారు అంటే 5వ వచనంలో రాయబడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనుషుల తలంపులలోని ఊహలన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి కాబట్టి. ఎవడికి మంచి ఆలోచన లేదట, అందరికీ తప్పటి ఆలోచన లేనట, ఎవరి దృక్పథం మంచిది కాదట. కాబట్టి దేవుడు పెట్టిన దారి నుండి ప్రజలు వైదొలిగిపోయారు, దారి తప్పిపోయారు. కొన్ని తప్పిపోయిన వాళ్ళు తమకిష్టమైన దారిలో నడిచే వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా అంటే కీర్తనాకారుడు 53వ కీర్తన 2-3 వచనాల్లో చెప్పిన సత్యం ఏమిటంటే 53వ కీర్తన 2-3 వచనాల్లో వారు బొత్తిగా చెడిపోయారు, దారి తప్పి బొత్తిగా చెడిపోయారు. ఈ చెడిపోయిన మనిషిని బాగు చేద్దామని, మళ్ళీ మార్గంలో పెడదామని దేవుడు అనేక మంది ప్రవక్తలను లేపాడు, అనేక మంది భక్తులను ప్రేరేపించి మనుషుల మార్గం సవరించడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు వారి మాట వినలేదు. అందులో ఇర్మియా ప్రకటన కూడా మనకు బాగా తెలిసిన ప్రకటన. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మార్గములలో నిలిచి చూడుడి, మేలుకరమైన పురాతనమైన మార్గమేదో అడిగి తెలుసుకొని అందులో నడవండి. మీ మార్గాలు కాస్త ఆగండి, ఏది మంచి మార్గం అడిగి దానిలో నడవండి అని ఇర్మియా కూడా ప్రకటించాడు. హోషేయ భక్తుడు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుని మార్గాలు చక్కవి, వివేకవంతులే దాన్ని గ్రహిస్తారు, రండి జ్ఞానముతో ఆయన మార్గాలు వెతకండి అని చెప్పిన ప్రజలు వినలేదు. అలాంటి మనిషిని మంచి మార్గంలో పెట్టడానికి మార్గము సిద్ధపరచు దూతగా యేసు లోకంలోనికి వచ్చారు. అందుకే యేసు ఏం చెప్పారు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేను మార్గమును అని ప్రభు చెప్పారు. చెప్తూ నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకం చేరడు. యేసు మార్గము సిద్ధపరచడానికే వచ్చాడు. ఈ మార్గం సిద్ధపరచడానికి దేవుడు చేసిన క్రియలే స్వార్థ కార్యాలు. ఈ మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభు ఉన్నతమైన కార్యాలు చేశాడు. యెషయా భక్తుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలలో యెహోవా కొరకు మార్గము సిద్ధపరచుడి, ప్రతి కొండను అణిచివేయండి, ప్రతి లోయను పైకెత్తండి, ఇరుకైన వాటిని సమపరచండి, కరుకైన వాటిని సరిచేయండి, వంకర వాటిని తిన్నగా మార్చండి అని ఒక స్వరాన్ని యెషయా ప్రవచించాడు. యేసయ్య ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి గర్విష్ఠులను కొండలాంటి వాళ్ళని అణిచేశాడు, లోయలాంటి జీవితంలో అట్టాడున పడిపోయిన వారిని పైకి లేపాడు, అనేక మంది వంకరి జీవితాలను సవరించాడు, కరుకైన బ్రతుకులను
సమంగా దేవుడు మార్చేశాడు. కనుక యేసు రాకపోతే మనకొక మార్గం దొరికి ఉండేది కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చింది ఎందుకు అంటే మనకొక మంచి దారి చూపించడానికి. అందుకే ఆయన చెప్పారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో, విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. ఈ ఇరుకు మార్గం సంకుచితమైన మార్గం, ఇందులో నడవండి, మీరు జీవాన్ని పొందుకుంటారు అని చెప్పాడు. ఇరుకు మార్గానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే సంకుచితమైన మార్గం. సంకుచితం అంటే ఇది ఎప్పుడు పల్లమవుతుందో తెలీదు, ఎప్పుడు ఎత్తవుతుందో తెలీదు, ఎప్పుడు కుడికి తిరుగుతుందో తెలీదు, ఎప్పుడు ఎడమవైపు తిరుగుతుందో తెలియదు. ఇది సంకుచితమైన దారి. నిన్ను నడిపించడానికి అప్పటికప్పుడు ఈ దారి తన స్థితిని మార్చుకుంటూ ఉంటుంది. ఎందుకని? మనల్ని క్రమపరచడానికి. అందుకే యేసయ్య అన్నారు, లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో, లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాటం చేయండి. ఈ మార్గంలో నడవడానికి పోరాడండి. ఆ పోరాటం చేస్తే మీరు జీవాన్ని సొంతం చేసుకోగలుగుతారు అని ప్రభు చెప్పారు. కనుక మలాకి చెప్పిన ప్రవచన ప్రకారం యేసు ఎందుకు పుట్టాడు అంటే మనకొక మార్గాన్ని సిద్ధపరచడానికి. రెండవది, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న రెండవ అంశం ఏమిటంటే, ప్రజలందరూ ఎదురు చూచుచున్న ప్రభువు తానే. ప్రజలందరూ ఎదురు చూచుచున్న ప్రభువుగా మనకు కనబడడానికి యేసు లోకానికి వచ్చాడు. యేసు రాకలో ఉన్న రెండవ ఆంతర్యం ఏమిటి అంటే, క్రీస్తుకు పూర్వం దేవుడు ఎవ్వరికి కనబడలేదు. ప్రభువుని ఎవరు చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సుతో అమరత్వం కలిగి ఉన్న దేవుడు, ఏ మనుషుడు ఎప్పుడు ఆయనను చూడలేదు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఆయన తేజస్సుకు ఎవరు భరించలేరు, కాబట్టి ఎవరు చూడలేదు. పాత నిబంధన గ్రంథంలో ప్రభువు ఎవరికి కనబడలేదు. సన్నిహితంగా ఉన్న మోషే ఒకరోజు అడిగాడు, ప్రభువా నీ మహిమను ఒకసారి చూపించొద్దా, నీతో చాలాసార్లు మాట్లాడుతున్నా, నీ స్వరం వింటున్నా, నీతో సహవాసం చేస్తున్నా, ఒక్కసారి నువ్వు కనబడితే బాగుంటుందేమో అన్నాడు. వెంటనే ప్రభు అన్నారు, నిర్గమకాండం 33వ అధ్యాయం 19-20 వచనాల్లో, మోషే నా మహిమను చూసి నువ్వు భరించలేవు, చచ్చిపోతావు. నీకు అంత ఆశగా ఉంటే ఆ బండ సందులో ఉండు, నేను అలా వెళ్ళిపోతున్నప్పుడు నా వీపు చూడు అని మోషేకు వీపును మాత్రమే చూపాడు దేవుడు. అంటే మోషే కూడా దేవుణ్ణి చూడలేదు. ఇక పాత నిబంధన గ్రంథంలో ప్రజలకు కనబడింది ఏమిటి అంటే చెయ్యి. అందుకే మనకు ఆదికాండం నుండి మలాకి వరకు ఏం కనబడుతుందంటే, ఆయన బాహువు, ఆయన దక్షిణాస్తము, ఆయన కుడి చెయ్యి, ఆయన చెయ్యి, అంతే. అంటే పాత నిబంధన గ్రంథ ప్రకారం దేవుడు ఎవరు అంటే చెయ్యి. అందుకే మహమ్మదీయులు ఆరాధించేది చెయ్యిని. మీకు ముస్లిం స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పట్టం ఏమిటో తెలుసా? గుర్రం మీద చెయ్యి. అంటే పాత నిబంధన గ్రంథం అంతటిలో దేవుడు చెయ్యిని చూపించాడు కానీ తన్ను తాను కనుపరుచుకోలేదు. కనుక దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఒకరోజు ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి ప్రజలందరూ వచ్చారు. మోషే 40 రోజులు సినాయి కొండ మీద ఉన్నారు. వాళ్ళు వచ్చి, సార్ ఆ మోషే అని వాడు ఏమైపోయాడో, ఒకవేళ చచ్చిపోయాడేమో, ఆ యెహోవా దేవుడిని ఒకసారి మాకు చూపించండి సార్ అని అందరూ అహరోను అడిగారు. అహరోనుకు తెలియదు దేవుడు ఎలా ఉంటాడో.
వాళ్ళందరూ ఒత్తిడి చేస్తుంటే ఆయన ఏం చేశాడంటే నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మీ దగ్గర ఉన్న బంగారం మీ పిల్లల మెడలో చెవుల్లో ఉన్న పోగులు తండి అని చెప్పి ఆ బంగారాన్ని కరిగించి దేవుణ్ణి చేశాడు, దూడగా చేశాడు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో ఆయన తెలీదు. దూడను చేసి ఇదిగో ఈయనే మిమ్మలను ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు అనగానే అందరూ ఆయన ఆరాధించి ఓ మా దేవా యెహోవా అన్నారు. ఎవరిని? దూడని. ఎందుకంటే అహరోను కూడా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి. ఆ సంభవాన్ని చూచి అహరోను మరొక మెట్టు ముందుకు వెళ్ళి రేపు పండగ చేద్దాం, బలిపీఠం కట్టేస్తాను, రేపు చక్కగా బలులు అర్పించి యెహోవాను ఆరాధిద్దామన్నారు. అంటే అహరోను ఉద్దేశం యెహోవాయే, కానీ దేవుని రూపం తెలియదు కాబట్టి దూడను చేశాడు. ఇలా ఆ దినాల్లో ప్రభు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి బాగా పాలిచ్చే గేదెను దేవుడు అన్నాడు, ఎండనిచ్చే సూర్యుడిని దేవుడు అన్నారు, వీచే గాలిని దేవుడు అన్నారు, పండే పంటను దేవుడు అన్నారు, అప్పిచ్చేవాడిని దేవుడు అన్నారు, వైద్యం చేసేవాడిని దేవుడు అన్నారు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు కాబట్టి. ఇంకొంతమంది ముందడుగు వేసి దేవుడు నీలా నాలాగే ఉంటే దేవుడు ఎలా అవుతాడు, మనకు 2 చేతులు ఉంటే దేవుడికి 6 చేతులు ఉండాలా అని 6 చేతుల దేవుణ్ణి తయారు చేశారు. ఇంకొంతమంది ఇంకా కాస్త ముందుకు వెళ్ళి దేవుడికి ఒక్క తల ఉంటే దేవుడు ఎలా అవుతాడు, 9 తలలు పెడదాం అని 9 తలల దేవుణ్ణి తయారు చేశారు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు కాబట్టి. అందుకని దేవుడు అనుకున్నాడట, నా ప్రజల కోరిక తీర్చడానికి నా రూపాన్ని వాళ్ళకు చూపించాలా. అందుకే యేసు లోకంలో జన్మించాడు. యేసు జన్మించిన తర్వాత దేవుడు నాలా ఉంటాడు, దేవుడు ప్రేమ ఇలా ఉంటుంది, దేవుడు క్షమాపణ ఇలా ఉంటుంది, దేవుడు ఔన్నత్యం ఇలా ఉంటుంది, ఆయన శక్తి ఇలా ఉంటుంది అని మనకు దేవుడు అర్థమయ్యాడు. దాన్ని యోహాన్ అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఏ మనుష్యుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు కానీ ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరిచాడు. యేసును చూచిన తర్వాత దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమైంది. ఆయన ప్రేమ ద్వారా, ఆయన శక్తి ద్వారా ప్రభువును ఆయన చూపించాడు. ఒకరోజు ఫిలిప్పు అత్యుత్సాహంతో యేసును అడిగాడు, ప్రభువా 3.5 సంవత్సరాలు నిన్ను వెంబడిస్తున్నావు, నువ్వు బాగా కనబడుతున్నావు, నీ కార్యాలన్నీ చూస్తున్నావు, ఒక్కసారి ఆ తండ్రిని చూపించవా, ఆయన ఎలా ఉంటాడో చూస్తే బాగుంటుంది కదా అని తన ఆశను వ్యక్తపరిచాడు. వెంటనే ప్రభు ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 11, 12 వచనాలలో, నన్ను చూచినవాడు తండ్రిని చూచాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాం, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లే, మళ్ళీ ఆయనను ప్రత్యేకంగా చూడక్కర్లేదు పిలుపు అని పిలుపుకు దేవుడు సమాధానం చెప్పాడు. కనుక యేసు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే దేవుని రూపాన్ని మనకు చూపించడానికి, దైవత్వాన్ని మనకు చూపించడానికి ఆయన ఈ లోకంలోకి వస్తాడని మలాకి చెప్పాడు. యేసయ్య అదే చేశాడు. మూడవదిగా ఈ మలాకి చెప్పిన ప్రవచనంలో ఉన్న 3వ అంశం ఏమిటి అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నిబంధన దూతగా వస్తాడు, నిబంధన దూతగా వస్తాడు. బైబిల్లో మనకు ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన కేవలం యూదులకు మాత్రమే చేయబడినది, అబ్రహాము సంతతికే చేయబడినది, యాకోబు 12 గోత్రాల కొరకే చేయబడినది. పాత నిబంధన ప్రకారం అన్యుడికి దేవుడితో సంబంధం లేదు, అన్యుడు దేవుని రాజ్యం వెళ్ళకూడదు, అన్యుడికి దేవుడికి అస్సలు సంబంధాలు లేవు. ఇది పాత నిబంధన. పాత నిబంధన ప్రకారం దేవుడు ఇశ్రాయేలీలు తన ప్రజలుగా, తన స్వకీయ సామ్రాజ్యంగా, తన కొరకు ఎన్నుకున్న ప్రజలుగా
భావించి వాళ్లకు నిబంధననిచ్చాడు. కానీ ఆ తదనంతరం ఎవరినైతే తన పిల్లలు అనుకున్నారో వాళ్లే దారి తప్పి బయలును ఆరాధించడానికి, అషారాదేవిని ఆరాధించడానికి, అన్య సాంప్రదాయాలను అనుసరించడానికి, అన్యుల పోకడలో ఉండడానికి ప్రయత్నించినప్పుడు ప్రభు అనుకున్నాడట. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో, యాకోబు సంతతి అయిన ఈ జనులు తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములను అనుసరిస్తున్నారు కాబట్టి, ఫిలిష్తీయుల వలె వారు మంత్రప్రయోగం చేస్తున్నారు కాబట్టి నేను వారిని విసర్జించి తిని వద్దనుకున్నాడట. ఈ ప్రజల కొరక నేను ఈ నిబంధన చేశాను, వీళ్ళు నా వాళ్ళని, నా స్వకీయ సాంపాద్యమని, నేను ఎన్నుకున్న ప్రజలని, వీళ్ళ కొరకు ఇంత గొప్ప నిబంధన చేస్తే వీళ్ళు ఇలా తప్పిపోయారే అనుకుని ఇర్మియాకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నేనొక క్రొత్త నిబంధన చేయు కాలము వచ్చింది. ఒక క్రొత్త నిబంధన చేస్తాను అని దేవుడు అనుకున్నాడట. ఎందుకు దేవుడు అలా అనుకున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో, పాతది సరి అయింది కాదు కాబట్టి, పాతది సరిగా లేదు కాబట్టి దేవుడు ఒక క్రొత్త నిబంధన చేద్దామనుకున్నాడు. క్రొత్త నిబంధన చేద్దామనుకున్నాడు అంటే అక్కడే హెబ్రీయులకు రాస్తూ 8వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అన్నాడు, కొత్తది చేస్తున్నానంటే పాతది రద్దు చేస్తున్నాడని అర్థము అన్నాడు. అంటే దేవుడు ఒక క్రొత్త నిబంధన చేయాలనుకున్నాడు. ఆ క్రొత్త నిబంధన చేయడానికి యేసు లోకానికి వచ్చాడు. ఏ నిబంధన అయినా రక్తము చేతనే అది స్థాపించబడాలి. పాత నిబంధనను మోషే నియమించాడు. ఆ నిబంధనను ఎలా నియమించాడంటే, నిర్గమకాండం 24వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 8వ వచనంలో, ఒక గొర్రెను బలి ఇచ్చి దాని రక్తాన్ని ఒక బేసిన్లో పట్టి అందులో తన వేళ్లు ముంచి ప్రజల మీద దాన్ని చిలకరించి, ఇదిగో యెహోవా నిబంధన రక్తము అని వాళ్ళ మీద చిలకరించి మీ పాపం పరిహరించబడ్డాయి అని చెప్పాడు. అది గొర్రె రక్తము ద్వారా నియమించబడిన నిబంధన. కానీ క్రొత్త నిబంధనను యేసయ్య తన స్వరక్తముతో నియమించాడు. అందుకే లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్పిన మాట. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనంలో, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిబంధన తీసుకురావడానికే వచ్చాడు. ఏమిటి ఆ నిబంధనకు ఈ నిబంధనకు వ్యత్యాసం అంటే, వాస్తవానికి ఇది ఒక పెద్ద ప్రసంగం. పాత నిబంధనలో ఉన్న 7 లక్షణాలు, క్రొత్త నిబంధనలో ఉన్న 7 లక్షణాలు చెప్పాలా, కానీ అంత సమయం మనకు లేదు కాబట్టి, పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసంలో అతి ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి అంటే, ఇందాక చదివినట్లుగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు చెప్పాడు, ఆ పాత నిబంధనలో నేను వారికి పెనిమిటినై ఉంటిని, నేను వారికి పెనిమిటినై ఉంటిని. అంటే పాత నిబంధన ప్రకారం దేవుడు సంఘానికి భర్త. పాత నిబంధన ప్రకారం దేవుడు తన ప్రజలకు భర్త. అందుకే నువ్వు వేశ్యవు, నీవు చెడిపోయిన దానివి, నీవు దారిలో పోయిన వాడందరితో వెళ్ళిపోతున్న దానవు, నీవు చెడిపోయిన వేశ్యవు అని భర్త కాబట్టి తప్పిపోయిన భార్యను అలా అన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన భర్తగా రాలేదంట, ప్రియుడుగా వచ్చాడట. నేను ప్రియుడిగా వెళ్తా, వాడిని లాలిస్తా, పాలిస్తా, ఆకర్షిస్తా, నా వైపు తిప్పుకుంటా, వాళ్ళ మధ్యాకాశం తీసుకెళ్తా, అప్పుడు పెళ్లి చేసుకుంటా. ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం.
ఇంకా మనకు ఉపయోగపడే ఈ నిబంధన రహస్యం ఏమిటి అంటే, పాత నిబంధన ప్రకారం యాకోబు సంతతిలో పుట్టినవాడే దేవుని కుమారుడు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ ఆయన పిల్లలే. ఇది క్రొత్త నిబంధనలో ఉన్న అద్భుతం. నువ్వు ఏ వంశంలో పుట్టావో, ఏ గోత్రంలో పుట్టావో, ఏ దేశంలో పుట్టావో, ఏ ఖండంలో పుట్టావో, ఎక్కడైనా పర్వాలేదు, ఆయన నమ్మితే నువ్వు ఆయన బిడ్డవు, అంతే. ఆయన నమ్మితే నీవు ఆయన బిడ్డవు. అదే క్రొత్త నిబంధన. దీని కొరకు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16, 17 వచనాల ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16, 17 వచనాల ప్రకారం, కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన మనలను వాటి మధ్యలో అంటుకట్టుకున్నాడట. మనల్ని అంటుకట్టుకొని తన పిల్లలుగా స్వీకరించాడట. దీన్ని పౌలు ఏమని వర్ణించాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో దత్తపుత్రులము కావాలని, మనల్ని దత్తత చేసుకోవడానికి యేసు ఒక నిబంధన చేశాడు. కనుక ఈ క్రొత్త నిబంధన సర్వలోకములో ప్రభునందు విశ్వసించే వాళ్ళందరూ దత్తపుత్రులైపోతారు, వారసులైపోతారు. అదే ఈ క్రొత్త నిబంధన అద్భుతం. అది నియమించడానికి యేసు లోకానికి వచ్చాడు. యేసు రాకపోతే ఈ నిబంధన మనకు దొరికి ఉండేది కాదు. ఈ నిబంధనలో మనము ఉండేవాళ్ళం కాదు. 4వదిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చివరి మాట, ఆయన తన ఆలయములో హఠాత్తుగా ప్రవేశించడానికి వస్తాడు. ఇది మలాకి చెప్పాడు. ఆయన వస్తాడు, తన ఆలయంలో ప్రవేశిస్తాడు. ఇది కొంచెం వింతైన మాటే. ఆయన ఆలయంలో ఆయన ప్రవేశించడం ఏమిటి? ఎప్పుడో సొలొమోను దేవాలయం కట్టినప్పుడు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 3వ వచనంలో మహిమతో దిగి వచ్చి యాజకులు సైతం లోపలికి వెళ్ళలేకుండా ఆ మందిరాన్ని ఆవరించాడు కదా. మళ్ళీ ఇప్పుడు రావడం ఏమిటి అంటే, ఇప్పుడు దేవుడు తన ఆలయంలో ఎందుకు ప్రవేశించాలి అని అంటే, క్రీస్తుకు పూర్వం అన్యుడెవడు దేవుని మందిరములోనికి రావడానికి హక్కు లేదు. ధర్మశాస్త్ర ప్రకారం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అన్యుడెవడైనా దేవాలయ పరిసరాలలోనికి వస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే అప్పుడు ఆలయం కేవలం యూదులకు, లేవీయులకు మాత్రమే. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆలయాన్ని ఇలా హాల్గా ఉండేది కాదు. ఆలయం దానికి 2 అడ్డుతెరలు. ఈ అడ్డుతెరలు ఆలయాన్ని 3 భాగాలుగా విభజించి ఉండేది. మొదటి భాగం సామాన్యమైన స్థలం, 2వ భాగం పరిశుద్ధ స్థలం, 3వ భాగం అతి పరిశుద్ధమైన స్థలం. ఆ సామాన్యమైన స్థలంలో యూదులు మాత్రమే ఉండాలా. పరిశుద్ధ స్థలంలో లేవీయులు, యాజకులు మాత్రమే ఉండాలా. అతి పరిశుద్ధమైన స్థలంలో మందసం, కరుణాపీఠమే ఉండాలా. ఎవ్వడు ప్రవేశించకూడదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తన్ను తాను ఉపేక్షించుకొని యోగ్యంగా లోపలికి వస్తే ఆ రక్తాన్ని చిలకరించి వెళ్ళొచ్చు. అయోగ్యంగా వస్తే చచ్చిపోతాడు. అది అతి పరిశుద్ధమైన స్థల నియమం. అలాంటి పద్ధతి కలిగి ఉన్న దేవాలయాన్ని, దాని రూపాన్ని మార్చడానికి యేసు వచ్చాడు. ఆయన రాక వలన ఆలయ అనుభవమే మారిపోయింది. ఒకరోజు హఠాత్తుగా దేవాలయంలో అడుగుపెట్టాడు యేసయ్య. మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదివితే, మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుండి 17 వచనాల్లో ఆయన యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి రూకలు మార్చువారిని, వ్యాపారం చేయువారిని వెళ్ళగొట్టి వారి బల్లలన్నీ చెదరగొట్టి అక్కడ ఒక ప్రకటన చేశాడు, నా మందిరం అన్యజనులకు
ప్రార్థనా మందిరం. అప్పటి వరకు యూదులకే మందిరం అది, అప్పటి వరకు యూదులకే పరిశుద్ధులకే మందిరం అది. కానీ అక్కడ దేవుడు అన్నాడు, నా మందిరం అనేక అన్యజనులకు ప్రార్థనా మందిరం. దీనిని యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, అంత్య దినమున దేవుని మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడును, అన్యజనులు ప్రవాహము వచ్చినట్లు దానిలోనికి వస్తారు అన్నప్పుడు యూదులందరూ అవాక్కయ్యారు. అది ఎలా సాధ్యం? ఇది పరిశుద్ధుల దేవాలయం, యూదుల దేవాలయం, అన్యులు ఎలా వస్తారు అన్నారు. ఇదే మాట మీకా ద్వారా దేవుడు చెప్పించాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం, మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇదే మాటలు మీకా చెప్పాడు. అయినా ప్రజలు నమ్మలా. యేసు వచ్చాడు, యేసే ప్రకటించాడు, ఈ మందిరం అన్యజనులకు ప్రార్థనా మందిరం. వాళ్ళందరూ అనుకున్నారు, ఇన్ని నిబంధనలు ఉన్నాయి, ఈ మందిరం అన్యజనులు ఎలా చేరతారు ఇక్కడికి అని అనుకున్నారు. శిలువ మీద ఒక కేక వేసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలను మనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలలో దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగిపోయింది. అప్పటి వరకు ఆలయానికి ఉన్న నిబంధనలన్నీ చిరిగిపోయాయి, కట్టుబాట్లన్నీ చిరిగిపోయాయి. ఇదిగో సామాన్య స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఏ నిబంధన లేకుండా ఆలయ తెరలు తీసేసి దాన్ని హాల్గా చేశాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని మందిరాల్లో యూదులు లేరు, అన్యులే ఉన్నారు. యూదులు ఎవరికి భాగ్యం దక్కలేదు. చాలా స్వల్ప సంఖ్యలో యూదులు దేవుని మందిరాల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘంలో ఎవరున్నారంటే ప్రవాహము వచ్చినట్లు అన్యులు వచ్చేశారు. కారణం, యేసు వచ్చాడు, ఆలయంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించడమే కాదు, మనందరినీ ప్రవేశింప చేశాడు. ఇది మర్మయుక్తంగా మీకా చెప్పిన ప్రవచనంలో ఉంది. మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, స్త్రీ తన పిల్లలను కను వరకు జనములను అప్పగించడానికి ఆయన వస్తాడు. ఆ స్త్రీ ఎవరంటే సంఘం. ఆ గర్భం ఏమిటంటే దేవాలయం. అందులోనికి అన్యులను లేక శేషించిన వారిని పంపి ఆ గర్భంలో పెట్టడానికి ఆయన వచ్చాడు. కనుక యేసు రాకపోతే మనం ఆలయ సంబంధులుగా ఉండేవాళ్ళం కాదు. కనుక యేసు ఎందుకు వచ్చాడంటే ఆలయంలో ప్రవేశించి మనల్ని అందరిని ఆలయంలో ప్రవేశింపజేయడానికి వచ్చాడు. 5వదిగా యేసు ఎందుకు వచ్చాడని, ఎందుకు వస్తాడని మలాకి ప్రవచించాడంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలను మనం చూస్తే 5వ అంశం, తన ప్రజలను నిర్మలులనుగా చేయడానికి, తన ప్రజలను నిర్మలులనుగా చేయడానికి మలాకి అన్నాడు, కంసాలి అగ్నిలా వచ్చేస్తాడు, చాకలివాని సబ్బులా వచ్చేస్తాడు. ఆయన వచ్చి తన ప్రజలను నిర్మలులనుగా చేస్తాడు. కనుక యేసు రాకలో ఉన్న 5వ ఆంతర్యం ఏమిటంటే మనల్ని నిర్మలం లేక పరిశుద్ధం, పవిత్రం అవ్వడానికి యేసు వచ్చాడు. కంసాలి అగ్ని సువర్ణములో ఉన్న మైలను ఎలా తొలగిస్తుందో ఆయన అగ్నిలా ఈ లోకానికి వచ్చాడు. చాకలివాని సబ్బు వస్త్రాలను ఎలా ఉతికేస్తుందో అలా నా జీవితాన్ని ఉతికేయడానికి ఆయన చాకలివాని సబ్బులా వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీ దోషం పోగొట్టాలి. మనకందరికి బాగా తెలిసిన వాక్యం లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు వచ్చాడు. నాశనం ఎందుకు వస్తుంది? ఎలా నశిస్తున్నారు ప్రజలు? ఈ నాశనానికి కారణం ఏమిటి అంటే యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం 2వ భాగంలో, జనులు తామంటించుకున్న దోషము వలన నశించిపోవుచున్నారు. నాశనానికి కారణం
నీ మైల, నీ మరక, నీ డాగు, నీలో ఉన్న దోషం నిన్ను నన్ను నాశనం చేస్తూ ఉంది. అందుకే యెషయా ద్వారా దేవుడు ఒక పిలుపునిచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లపరచబడతాయి, అవి కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చులా నేను మార్చేస్తా, రండి అన్నాడు. ఈ ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు. మనల్ని కడగడానికి, మన దోషాన్ని తీసివేయడానికి ఆయన తన సొంత రక్తాన్ని సిలువలో కార్చాడు. అందుకే పౌలు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు రక్తము చిందించాడు. ఎందుకని? యోహాను అన్నాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి. యేసు ఎందుకు వచ్చాడంటే మనల్ని కడిగేయడానికి, మనకు ప్రాయశ్చిత్తం చేయడానికి, మనల్ని నిర్మలులనుగా చేయడానికి వచ్చాడు. అందుకే ఒకానొక దినం శిష్యులతో చెప్పారు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, నేను మీతో పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, అనేకుల విమోచన కొరకు ప్రాయశ్చిత్తం అయిపోవడానికి వచ్చాను. మీతో పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, ప్రాయశ్చిత్తం చేయడానికే వచ్చాను, మిమ్మల్ని నిర్మలులనుగా చేయడానికి వచ్చాను. అవును, యేసు ఈ లోకంలోనికి రాకపోతే మన పాపం పరిహరించబడి ఉండేది కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని, ఆయన ఎందుకు మనల్ని పిలిచాడంటే నిర్మలులనుగా చేయడానికి, పరిశుద్ధంగా చేయడానికి, పవిత్రులనుగా చేయడానికి యేసు లోకానికి వచ్చాడు. 6వదిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, తన ప్రజలు అర్పించు నైవేద్యమును సువాసన గలదిగా మార్చడానికి ఆయన వస్తాడు అని మలాకి చెప్పాడు. యేసు ఎందుకు వస్తాడని మలాకి చెప్పాడంటే, నైవేద్యం సువాసనగా మార్చడానికి వస్తాడు. సువాసనకు వ్యతిరేకం దుర్గంధం, సువాసనకు వ్యతిరేకం దుర్వాసన. ఒకప్పుడు మన జీవితాలు దుర్గంధంతో నిండి ఉండేవి. దుర్వాసన, దుర్వాసన అంటే మనల్ని చూచి ప్రజలు అసహించుకునేవాళ్ళు, మనతో ఎవరు స్నేహం చేసేవాళ్ళు కాదు, మనతో ఎవరు మాట్లాడడానికి కూడా తెగించేవాళ్ళు కాదు, మనం అసహింపబడిన వారము. అలాంటి మనం ఇప్పుడు పరిమళంగా దేవుడు మార్చేశాడు. పరిమళం అంటే మంచి సాక్ష్యం. మనల్ని ప్రజలు పొగుడుతున్నారు, మనల్ని ప్రజలు సన్మానిస్తున్నారు, మనల్ని ప్రజలు చూచి ఆస్వాదిస్తున్నారు, మనతో స్నేహం చేస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, మీ మాటలు బాగున్నాయండి, మీ ప్రవర్తన బాగుందండి, మీ జీవితం నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పగలుగుతున్నారంటే దుర్గంధం పోయి మనలోనికి ఏమొచ్చింది? పరిమళం. దీన్ని పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మలను ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండాలని తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు. అంటే మనందరి పట్ల దేవుడికి ఉన్న సంకల్పం ఏమిటంటే పరిమళ వాసన, మనం సువాసనగా ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కనబడి నేను యేసయ్యను నన్ను నమ్మండి అండో, నీ పరిమళ వాసన ద్వారా కొందరిని ఆకర్షించి తన ప్రేమకు లోపరుచుకుంటాడు. నువ్వే ఆకర్షించాల్సిన వ్యక్తివి. నీ సాక్ష్యమే ఇతరులను దేవుని వైపు ఆకర్షించాలి. నీ నడతే అనేకులను ప్రభువు వైపు ఆకర్షించాలా. అందుకే దేవుడు మనల్ని పరిమళ వాసనగా మార్చేశాడు. దీన్ని పౌలు ఎలా వర్ణిస్తాడంటే,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మేము జీవపు వాసనగాను లేక దేవుని వాసనగాను మారిపోయాం. ఒకప్పుడు మరణపు వాసన మాతో ఉండింది, ఒకప్పుడు దుర్మార్గపు వాసన మాతో ఉండింది, ఇప్పుడు జీవపు వాసన మాలో కనబడుతుంది. ఈరోజు మనం సువాసన కలిగిన వ్యక్తులనుగా మార్చడం దేవుడి సంకల్పం. ఒకరోజు ఎఫ్రాయిముకు చెప్పాడు దేవుడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చివరి మాటలో, ఎఫ్రాయిము, లెబానోను ద్రాక్ష రసమునకున్నంత సువాసన నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. లెబానోను ద్రాక్షారసం ఎంత సువాసనగా ఉంటుందో అలాంటి సువాసన నీకు ఇస్తాను ఒకరోజు అన్నాడు. అది యేసు ద్వారా దేవుడిచ్చాడు. యేసు రాకపోతే మనకి సాక్ష్యం ఉండేది కాదు. దొంగలం, దోచుకునేవాళ్ళం, వ్యభిచారులం, పాపులం, నీచులం, దుర్గంధంతో నిండిన మనలను ఈరోజు పరిమళంగా దేవుడు మార్చేశాడు. మనల్ని చూచి అనేకులు సంతోషించేలా మన జీవితాలను మార్చాడు. అందుకే యేసు వచ్చాడు. జీవితాలను మార్చి పరిమళంగా మార్చడానికి యేసు లోకానికి వచ్చాడు. 7వదిగా చివరిదిగా మలాకి ఏం చెప్పాడు అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఎందుకు వస్తాడని మలాకి చెప్పాడంటే, తీర్పు తీర్చుటకు, అప్రమాణికులకు, దుర్మార్గులకు, అన్యాయస్తులకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడట. దీనుల పక్షంగా నిలిచి ఎవరు అన్యాయం చేస్తున్నారో వారికి శిక్ష విధించడానికి ఒక తీర్పరిగా వస్తాడు అని మలాకి చెప్పాడు. అవును, ఈ ఒక్కటే రాకడ సమయంలో జరుగుతుంది. ఇప్పటి వరకు ఆయన ఇవన్నీ చేశాడు. ఈ చివరి మాటను ప్రభు ఏం చెప్పాడంటే, నేను రెండవసారి వస్తాను, తీర్పు తీరుస్తాను, ఎవరు ఏమై ఉన్నారో అందరి లెక్కలు తేలుస్తాను అని దేవుడు చెప్పాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మన జీవితాల పట్ల లెక్క అడగడానికి ఆయన వచ్చాడు. అందుకే పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, మనము జరిగించిన ప్రతి వాటి క్రియల ఫలము పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనకు ఒక తీర్పు ఉంది. ఆయన తీర్పరిగానే వచ్చాడు. అప్రమాణికుడిగా, అప్రమాణికుడు అంటే ప్రమాణాలు లేకుండా జీవించేవాడు, నిబంధన లేకుండా జీవించేవాడు, కట్టుబాటు లేకుండా జీవించేవాడు, విచ్చలవిడిగా జీవించేవాడికి తీర్పు. మంత్రికులకు తీర్పు, అన్యాయస్తులకు తీర్పు, వ్యభిచారులకు తీర్పు. ఆయన తీర్పరిగా ఈ లోకానికి వచ్చాడు. మన లెక్కలు తేల్చడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక యేసు క్రీస్తు ప్రభు వారు 7 విషయాలను మన జీవితంలో పెట్టడానికి, మనకు ఆ అనుభూతులు ఇవ్వడానికి వచ్చాడు. ఏమిటి క్రిస్మస్ అంటే? యేసు పుట్టిన హల్లెలూయా కాదు, బెత్లెహేము సెట్టింగ్ వేయడం కాదు, నాటకం వేయడం కాదు, డాన్స్ వేయడం కాదు. ఈ 7 అనుభవాలను అనుభవించడమే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఆయన మార్గంలో నీవు ఉండడం, ఆ ప్రభువును నీవు చూడడం, ఆయన నిబంధనలో నీవు ఉండడం, ఆయన ప్రవేశింపజేసిన ఆలయంలో నీవు గడపడం, ఆయన ఇచ్చిన నిర్మలత్వాన్ని నీవు అనుభవించడం, ఆయన ఇచ్చిన పరిమళం వెదజల్లడం, ఆయన తీర్పులో యోగ్యంగా నీవు నిలవడం. ఇవి నిజమైన క్రిస్మస్ ఆనవాళ్ళు. మన జీవితాలను అలా కట్టుకోవడానికి, అలా చూపించడానికి ప్రయత్నం చేస్తే క్రిస్మస్ సందేశాన్ని మనం ఇచ్చినట్లే, క్రిస్మస్ ఆనందాన్ని ఇతరులకు మనం చూపించినట్లే. అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్నపాటి ఆలోచన, ఒక చిన్న సవరణ. ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుని ఎలా మనం చూపించాలి, క్రీస్తుని ఎలా మనం పరిచయం చేయాలి, క్రీస్తుని ఎలా లోకానికి చూపించాలో మలాకి బహు స్పష్టంగా మనకు బోధించాడు. ఆ అనుభవాల గుండా వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందామా? ఒక్క క్షణం కళ్ళు మూసుకుందామా? ఒక చిన్న పరిశోధన.
అనేక ప్రవచనాలు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల్లో మలాకి చెప్పిన ఈ శ్రేష్టమైన ప్రవచనం యేసు ద్వారా నెరవేర్చబడింది. ఆ నెరవేర్పు